హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ఖుషీ డిజైనర్స్లో కొత్తగా ఏం చూపిస్తున్నావు అని అడుగుతున్నారా? అయితే ఈరోజు కొత్తగా నెట్ మీద మగ్గం వర్క్ ట్రెండ్ అవుతున్న డిజైన్ చూపిస్తున్నానండి. మీరు కూడా సరదాగా ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే డిజైన్ క్లారిటీ చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాము. ఓకేనా? ఈ డిజైన్ క్లారిటీ కానీ, ఫినిషింగ్ కానీ, వర్క్ కానీ ఏమేమి యూస్ చేసామో అన్నీ మీకు తెలిసిద్ది కదా. మీకు కూడా ఒక ఐడియా ఉండిద్ది కదా ఒక వర్క్ గురించి. అందుకని దీంట్లో ఏమేమి యూస్ చేసామనేది ఏమీ చెప్పట్లేదు, మీ చాయిస్కే వదిలేస్తున్నాను. పోతే దీంట్లో నెట్ అనేది యాడ్ చేసాము, అది కూడా హై నెట్ అనమాట. హై నెక్తో నెట్ డిజైన్ అనమాట. మధ్యలో చిన్న హోలు, అది కూడా స్కిన్ ఎక్స్పోజ్ అయ్యేదాకా డిజైన్ చేసామన్నమాట. ఇందుట్లో చాలామందికి డౌట్ రావచ్చు, పక్కన బూటీస్ ఏమి వేయలేదేంటి, డిజైన్ చేసే వాళ్ళు ఏమన్నా మర్చిపోయారా అని. కాదండి, ఇది టోటల్ కంప్లీటెడ్ క్లాస్ డిజైన్ అండి. బూటీస్ వేసుకుంటే ఏముందండి, ఎప్పుడు కామన్ డిజైన్ లాగే కనిపిస్తుంది కదా. అందుకని దీంట్లో బూటీస్ అనేది అవాయిడ్ చేసాము. ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉండింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. హ్యాండ్లో కూడా బూటీస్ అనేది అవాయిడ్ చేసేసామండి. కింద వచ్చేసేసి లైన్ కూడా వేయలేదు. పాపం కస్టమర్ అయితే అడిగారు మమ్మల్ని, మేము కూడా ఇదే సమాధానం చెప్పామన్నమాట కస్టమర్కి. ఇది టోటల్ క్లాస్ డిజైన్. కొన్ని డిజైన్స్కి బూటీస్ వేయాలి, నెక్ చుట్టూరు లోడింగ్ ఇవ్వాలి, హ్యాండ్కి లోడింగ్ ఇవ్వాలి అనేది ఉంటుంది. కానీ కొన్ని డిజైన్స్కి కొన్ని ఇవ్వకపోవడంలోనే అందం వస్తుంది. అది స్టిచ్చింగ్ చేసే విధానాన్ని బట్టి వస్తుంది. ఆ స్టిచ్చింగ్ అనేది మనము కూడా చూపిస్తాను మీకు కూడా, ఒకసారి సరదాగా చూసేసేయండి. ఆ స్టిచ్చింగ్ ఎలా చేశారు ఏంటి, దానికి ఏమేమి హైలైట్ చేశారు అనేది కూడా నేను చెప్తానన్నమాట. ఇది టోటల్లీ దీనికి కూడా మనం బూటీస్ ఇవ్వలేదు. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు, దానికి కొంచెం నేను డిసప్పాయింట్ అవుతున్నాను. అందుకని ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే కొత్త మోడల్స్ అన్నీ మీకు కూడా అప్డేట్ వస్తాయి. మీకు తెలుసుంటే ఓకే, తెలియపోతే మన ఛానల్లో కొత్త డిజైన్ చేశాం కదా తెలుసుకుంటారు. మీకు తెలిస్తే నేనేం చెప్పనండి, తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను. తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళకి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్పండి అన్నట్టు ఏదో సినిమాలో డైలాగు కాబట్టి కాదు. పోతే ఇది వచ్చేసేసి ఇట్లా డిజైన్ చేసాము. హ్యాండ్లో కూడా పైపింగ్ అనేది ఇచ్చామండి. థ్రెడ్ పైపింగ్ అనేది సన్నగా డిజైన్ చేసాము. హ్యాండ్లో డబల్ లేయర్ అనేది వేసాము, నెట్ కాబట్టి ఎక్కువ అనేది ఎక్స్పోజ్ అవ్వలేదు. పోతే హ్యాండ్లో కూడా నీట్గా పైపింగ్తో ఇచ్చాము. ఈ డిజైన్కి ఇట్లా ఉంటేనే క్లాస్ లుక్ వస్తుందండి. అందుకని దీనికి ఇట్లానే చేసాము. లోడింగ్ లేదు, బూటీస్ లేదు. అదే అన్నమాట సంగతి. అది ఒకసారి మీరు చూడండి. నా ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మీకు కొంచెం కొత్త ఐడియాస్ వస్తే నాతో షేర్ చేసుకోండి. అలాగే షాప్కి దగ్గరలో ఉన్నవాళ్ళు, మాది గుంటూరు అండి. గుంటూరు కొత్తపేట పెద్ద మలక్షమ్మ వారి టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది. మీకు ఒకసారి తీరుకుంటే మా షాప్కి వచ్చి ఒకసారి విజిట్ చేసి మా దగ్గర ఉన్న లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. మీ అమూల్యమైన సలహాలు, సజెషన్లు మాతో షేర్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసేసి ఇంకొక కంప్యూటర్ డిజైన్ చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ డిజైన్ అండి. ఇది శారీ మీద వర్క్ చేయడం అయింది, అట్లాగే ఇది బోర్డర్ మీద వర్క్ చేయడం జరిగింది. టోటల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇట్లా ఫైనల్ లుక్ వచ్చింది. ఇది కూడా స్టిచ్చింగ్ చేసాము, అది కూడా థ్యాంక్